హనుమకొండ జిల్లా సిద్ధార్థనగర్లో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్వాహకాన్ని నిరసిస్తూ కాలనీవాసులు ధర్నాకు దిగారు. గణపతి దేవాలయం పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన చేశారు. దేవాలయం పవిత్రత దెబ్బతీయవద్దని నిరసన తెలిపారు. బార్ను అక్కడి నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. बार परमिशन వెంటనే రద్దు చేయాలి బార్ పర్మిషన్ రద్దు చేయాలి సిద్ధార్థ నగర్ ఐక్యత కార్పొరేటర్ గా ఉండే కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఉండే ఈ బిల్డింగ్ లా ఇంతకుముందు కాలేజ్ ఉండే కాలేజీలో ఇంతకుముందు తారావారు కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామని ఇంతకుముందు పెడితే నేను ఎమ్మెల్యే గారులకు కూడా వినయ్ భాస్కర్ కానీ ఎవరికైనా లెటర్ పెట్టి అప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ బంద్ చేసిర్రు. ఇంతవరకు మొన్నటి వరకు బంద్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ పర్మిషన్ అని మళ్ళీ ముందు పెట్టిళ్ళు. ముందు అంటే ఇక్కడ ఇప్పుడు 1 month నుంచి మేము తిరగడం జరుగుతుంది. ఇలా గుడి ఉన్నది, ఇక్కడ బతుకమ్మలు ఆడతారు, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున రావణాసురుని జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ తిరిగే ప్లేస్ ఇదంతా ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు కూడా బంద్ చేసిల్లు. అది ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లోకల్ రాజేందర్ రెడ్డి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఆయనకు చెప్పడం జరిగింది. అయితే దీన్ని కూడా ఆయన బంద్ చేయమని చెప్పినా కూడా ఇది 100 మీటర్ల లోపే 80 మీటర్ల వరకే ఉన్నది. ఇది గేటు మెయిన్ గేటు గుడికి మెయిన్ గేట్ చూపెడితే వెనక గేటు చూపెడతాను, వెనక గేట్ అంటే ముంగడి గేట్ అంటారు. దీన్ని కాబట్టి 100 మీటర్ల లోపల ఉన్నది కొలుసుకొని ప్రెస్లు కూడా చూడొచ్చు. దాని 100 మీటర్ల లోపల దానికి పర్మిషన్ ఎట్లిస్తారు. సిఐ గారు సూపరింటెండెంట్ గారు కలిసి అందరూ కుమ్ముక్కై దీన్ని పెద్ద ఎత్తున లోపవర్గంగా ఇదంతా రాజకీయం చేసి దీన్ని బార్ పర్మిషన్ అని పెడితే మీ కాలనీవాసులు అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అందరు కలిసి ప్రెస్లు కానీ ఎవరికైనా అందరికీ కలిసి మాకు కోఆపరేట్ చేయాలి, అందరు కలిసి మాకు సహకారం చేయాలి, ఇక్కడ బార్ రాకుండా చేయాలని నా మనవి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించుకోవడం జరిగింది. అదే పద్ధతి ప్రకారం ఇక్కడ పోర్షూర్ బండు నిర్మాణం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ బతుకమ్మను కూడా ఇక్కడనే ఆడుకుంటూ ఉన్నారు. వచ్చే మహిళలు చాలా మంది, 1000 మంది ఇక్కడ మహిళలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ ఏదైతే దసరా ఉత్సవాలు చేస్తారో, ఇక్కడ రావణాసురుని కాలుస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఈ ఎక్సైజ్ సిఐ, ఈ ఎక్సైజ్ ఎస్ఐ ఇక్కడ ఉన్నాయన్నీ ఏం పట్టింపు లేదు. ఈ వీటి మీద ఏ దర్యాప్తు చేసిర్రు, ఎన్ఓసి ఎవరిచ్చిర్రు, ఎన్ఓసి ఏ రకంగా వచ్చింది, ఇక్కడ బార్ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిండ్రు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ తక్షణమే దీన్ని ఎత్తివేయాలి. లేదంటే అంచెలంచెలుగా దీన్ని ఉద్యమం భారీ ఎత్తున చేయడానికి సిద్ధార్థ నగర్ 61వ డివిజన్ నుంచి చాలా భారీ ఎత్తున జనం కూడా ఇక రాబోతారు. దీన్ని మాత్రం వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. రామలింగం.